సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి. ఈరోజు సంకటహర చతుర్థి, అంటే సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు. అంటే వినాయకుడికి చాలా విశేషమైన రోజు. ఎలాంటి సంకటాలు ఉన్నా కూడా మన జీవితంలో అవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కనుక వినాయకుడిని మనం ఇలా గనక పూజ చేస్తే, అంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున చాలామంది తమలపాకు మీద వినాయకుడిని, అంటే గౌరీ అమ్మని పసుపుతో చేసి, అంటే వినాయకుడిలాగా పూజలు చేయటం చాలామంది ఇలాంటి పరిహారాలు చేస్తూ ఉంటారు. ఈరోజు మనకి బాబా తెలియజేసేది ఏంటి అని అంటే, ఈరోజు రాత్రి లోపండి ఈ ఆకు కనుక మీకు దొరికితే నిజంగా అప్పులు ఎవరికైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా తీరబోయే మంచి సమయం అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆకు మీద మనం ఇలా గనక రాసి కల్లుప్పులో పెట్టగలిగితే నిజంగా సరిగ్గా 11వ రోజున నీ అప్పంతా కూడా తీరడానికి మంచి అవకాశం దొరుకుతుంది అని చెప్పి మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇంకా ఆ పరిహారాన్ని ఎలా చేయమంటున్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి బాబా మనకి ముందుగానే మంచి మంచి విషయాలని ఎలా అయితే సందేశాలని పంపిస్తూ ఉన్నారో, అలాగే ఈరోజు పంపించే ఈ సందేశము కూడా అండి, అప్పులతో బాధపడుతూ ఉంటాం. బాబా నాకు ఈ అప్పులు ఉన్నాయి, అప్పులు తీరడానికి దారి చూపించండి బాబా అని చెప్తూ ఉన్నప్పుడు బాబా మనకి ఈ దారి చూపించారండి. ఈరోజు ఖచ్చితంగా అందరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి అనేది ఈరోజు మొదలైందండి. మనకి ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం, అంటే 9వ తారీఖు ఉదయం 9 గంటల వరకు కూడా ఈ సంకష్టహర చతుర్థి గడియలు అనేవి ఉన్నాయండి. నిజంగా విఘ్నేశ్వరుడికి చాలా శక్తివంతమైన రోజు. అంటే ఎలాంటి పూజలు పరిహారాలు చేసినా కూడా ఫస్ట్ ఈయనకి మనం మొక్కితేనే, భగవంతుడిని మనం ప్రార్థన చేస్తేనే మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనేది పురాణాల్లో రాయబడింది. అలాగే బాబా ద్వారా మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నాము అనంటే, చాలా శక్తివంతమైన ఒక ఆకండి. ఆ ఆకు ఏంటి అనంటే రావి ఆకు. రావి చెట్టు గనక నిజంగా మీ ఇంటి దరిదాపుల్లో ఉంటే ఆ ఒక్క ఆకండి, రావి ఆకు గనక మీకు దొరికితే చాలా వరకు కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్. మంచి నిజంగా అప్పులన్నీ తీరడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రావి ఆకు. ఇంకా బాబా ద్వారా మనకి ఈ సందేశాన్ని పంపిస్తున్నారు అనంటే, నిజంగా బాబా అండి అప్పటి రోజుల్లోనే వేప చెట్టు కింద కూర్చొని ఆయన తపస్సు చేశారు. అలాంటి వేప చెట్టు, అంత చేదుగా ఉన్న వేప చెట్టే ఆకు కొంచెం మన నోట్లో పెట్టుకొని చూసినా తీగా మారిపోయేదంటండి. అంతటిగా, అంటే దీన్ని బట్టి ఏమవుతుంది అంటే ఎంత పెద్ద కష్టాలైనా సరే ఆయన తీర్చగలరు అనడానికి ఉదాహరణగా మనకి చెప్పవచ్చు. అలాగే రావి చెట్టు కింద ఎలాంటి గుడిలో చూసినా కూడా అండి, రావి చెట్టు ఎంత పెద్ద ఉన్న చెట్లలోని అతి శక్తివంతమైన పెద్దదైన చెట్టు ఏది అనంటే రావి చెట్టు అండి. ఆ రావి చెట్టు కింద వినాయకుడిని ఖచ్చితంగా పెట్టి పూజ చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే త్రిమూర్తులు కూడా ఈ చెట్టు మీద నివాసం చేస్తారు అనేది ఐదీకమండి. అందువల్ల అలాంటి చెట్టు కింద విఘ్నేశ్వరుని పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఏ గుడికి వెళ్ళినా మీరు చూడొచ్చు అనమాట. అలాంటి రావి చెట్టు ఆకు అనేది మీకు ఒక్కటి దొరికితే చాలండి, అప్పులు తీరడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకే ఒక రావి ఆకు మీరు చెట్టు నుంచి కోయడం అనేది చేయకూడదండి. అది కూడా మనం శనివారం నాడు కలిసి రావడం అనేది చాలా విశేషం అండి. ఈ సంకష్టహర చతుర్థి శనివారం నాడు మాత్రమే మనం ఈ రావి ఆకుని ఒకవేళ మనకి అందితే కింద పడిన ఆకైనా సరే మనం తెచ్చుకొని వాష్ చేసి మన పరిహారం చేసుకోవచ్చు. చెట్టు నుంచి మిగతా రోజులలో, అంటే వారంలో శనివారం మాత్రమే మనం ఇలా చేయాలి. మిగతా రోజుల్లో చెట్టు నుంచి కొయ్యకూడదండి. ఇంకా కింద పడిన ఆకులు కూడా మన ఇంటికి తెచ్చి పరిహారం చేసుకోవాలని అనుకున్న వాళ్ళు శనివారం నాడు చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా అది కూడా సంకష్టహర చతుర్థి రోజు మనకు కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు రాత్రి వరకు కూడా ఈ గడియలు ఉన్నాయి కాబట్టి మీ ఇంటి దగ్గర కింద ఏదైనా సరే రావి చెట్టు ఉంటే ఆకులు కింద పడిన ఉంటాయి కదా, అవి ఒక్క ఆకు దొరికినా కూడా అదృష్టమేనండి. రాత్రిలోపు మీరు సేకరించి తెచ్చుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైతే కనుక అప్పులు ఉన్నాయో అప్పుల గురించి పరిహారం చేయటానికి. ఇంకా అలా తెచ్చిన ఆకుని మీరు ఏం చేస్తారు అనంటే శుభ్రంగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసి కాడని తీసేసేయండి ఫ్రెండ్స్. ఆ రావి చెట్టు ఆకుకి కాడు ఉంటుంది కదా, అది తీసేసి ఆకు మీద మీరు ఏం చేస్తారు అనంటే
మీకు ఎన్నైతే కనుక అప్పులు ఉన్నాయో, ఎంతైతే కనుక అమౌంట్ ఉందో, అంటే అది 1 లక్ష రూపాయలు కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎంత ఉన్నా సరే ఆ అమౌంట్ని, మొత్తం అమౌంట్ని కూడా వేసి, అంటే నేను దీని మీద రాసి చూపిస్తున్నానండి, 3 లక్షల అప్పు అనేది తీరాలి అని చెప్పి రాయండి. పైన ఏం చేయాలి అంటే ముఖ్యంగా అందరు గమనించాలండి, స్వస్తిక్ అనే గుర్తు అనేది వేయాలండి. కింద కాడ తీసేసేయండి. నేను ఇమేజ్ మీకోసం చూపించడం కూడా ఇలా చూపిస్తున్నాను. పైన స్వస్తిక్ అనే గుర్తుని మీరు పసుపుతో కలిపి వేసుకోవచ్చు. ఒక చిన్న బడ్ లాగా ఏదైనా ఉంటే కనుక ఆ స్వస్తిక్ అనేది పసుపుతో వేసుకోవచ్చు. లేదని అనుకున్న వాళ్ళు పసుపు కలర్ స్కెచ్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. కింద అప్పులు తీరాలి 3 లక్షలు 5 లక్షలు ఉంటే కనుక అప్పులు తీరాలి అని చెప్పి పసుపు కలర్ పెన్నుతో స్కెచ్తో అయినా సరే రాసుకోవచ్చు. రాసి ఆ రావి ఆకుని ఏం చేస్తానంటే బాగా రోల్ చేసి బాగా మడిచేసి 4గా కూడా మడిచేయచ్చు. మడిచేసి చిన్నదిగా చేసి మీరు ఒక చిన్న కప్పులో కల్లుప్పుని తీసుకోండి ఫ్రెండ్స్. కల్లుప్పుని తీసుకొని ఆ కల్లుప్పులో ఈ రావి ఆకు, మీరు రాసిన రావి ఆకుని పెట్టండి. ఎందుకు కల్లుప్పులో పెట్టమని అంటున్నాము అని అంటే, కల్లుప్పు అనేది మహాలక్ష్మి స్వరూపం కాబట్టి నిజంగా అప్పులు తీరాలి అని అంటే డబ్బు మనకి రావాలి కదండి. అందువల్ల డబ్బు రావడం కోసం, మన అప్పులన్నీ తీర్చడం కోసం ఈ పరిహారం చేస్తున్నాం. డబ్బు అనేది మనకి మహాలక్ష్మి ఇవ్వాలి కాబట్టి, ఆవిడ ఆశీర్వాదం అనేది దక్కాలి కాబట్టి ఈ కల్లుప్పులో పెడుతున్నామండి. అందువల్ల ఈ రావి ఆకుని కల్లుప్పులో పెట్టేసేసి మీరు ఎవరికి కనిపించకుండా క్లోజ్ చేసేసేయండి కల్లుప్పుని. ఇంకా ఈ కల్లుప్పు అనేది మీరు హాల్లో పెట్టుకోవచ్చు, మీరు ఎక్కడైనా షెల్ఫ్ ఉంటే ఎక్కడైనా పెట్టచ్చు, వంటగదిలో పెట్టచ్చు, మీరు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ఇంకా రేపు ఏం చేస్తారు అని అంటే, రేపు మామూలుగా ఈ రావి ఆకుని తీసేసి మీరు మామూలుగా ఎక్కడైనా సరే చెట్లు ఉంటే కనుక చెట్లలో పడేసేయచ్చు, లేదంటే కనుక బర్న్ చేసేయచ్చు. ఇంకా ఆ కల్లుప్పుని, మీరు పెట్టిన ఆ కల్లుప్పుని మీరు ఏదైనా వాటర్ తిప్పేసేసి షింకులో పారపోసేయచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి రోజు చేసిన వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది 11 రోజుల్లో మాకు అప్పులు తీరడానికి మంచి రిజల్ట్ దొరికిందక్క, మంచి దారులు కనిపించాయి. నిజంగా బాబా దగ్గర నుంచి మాకు ఇలాంటి ఒక మంచి మంచి సందేశాలు వస్తున్నప్పుడు మేము ఫాలో అవుతున్నాము, ఇది కూడా మేము చేసామక్క అని. నిజంగా వినాయకుడికి బాబాకి దగ్గర సంబంధం ఉందండి. ఎందువల్లంటే దేవుళ్ళందరూ ఒకటే అన్న ఒక రూపాన్ని మీరు చూసే ఉంటారండి. ఆ సాయిబాబా మహత్యం సినిమాలో బాబా రూపంలోనే దేవుళ్ళందరూ కూడా, భగవంతులందరూ కూడా ఆయన రూపంలో మనం చూడగలుగుతాం. అందువల్ల దేవుళ్ళందరూ ఒక్కటే కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి రోజు సంకటాలన్నీ కూడా తొలగిపోవాలని ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక మరొక 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే ఇలాంటి పరిహారం తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది కూడా బాబా గారి సందేశం అని అంటే ఖచ్చితంగా ఫాలో అవుతారండి. ఎంతోమంది అప్పుల గురించి పరిష్కారాన్ని అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది.